పండ్లు తింటే మంచి ఫలితమే ఉంటుంది. ఆరోగ్యాన్ని పెంచడంలో, అనారోగ్యాన్ని అడ్డుకోవడంలో తాజా పండ్లది ప్రత్యేక పాత్ర. ఒక్కో పండు ఒక్కో లాభాన్ని చేకూరుస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే కొన్ని పండ్లు, వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం. మనలో ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆ పండ్లు తినటం అన్ని విధాలా మంచిది. ఆనస పండు గురించి చెప్తాను. మాంసకృత్తులను సులువుగా జీర్ణం చేసే బ్రోమెలిన్ ఎంజైమ్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలు, కణజాలం, వాపులు, నొప్పులపై అద్భుతంగా పనిచేస్తుంది. వ్యాయామం చేయడానికి ముందు కొన్ని ఆనస ముక్కలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి మనం తీసుకునే ఆహార పదార్థాలను జీర్ణం చేసి శరీరానికి శక్తిని అందించే జీర్ణ వ్యవస్థను సరిగా పని చేయించే ఎంజైమ్లు బొప్పాయిలో ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే పెపైన్ అనే పదార్థం మాంసకృత్తులను సులువుగా కరిగేలా చేస్తుంది. యాపిల్ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిచ్చే ఈ పండ్లలో త్వరగా జీర్ణమయ్యే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఫెటోకెమికల్స్ ను రక్షించే రోగ నిరోధక వ్యవస్థ మెండుగా ఉంటుంది. జామకాయలు వీటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కెరోటోనాయిడ్స్, ఫోలేట్, పొటాషియం, పీచు, కాల్షియం, ఐరన్ వంటి విటమిన్లు ఉండే అద్భుతమైన ఫలం ఇది. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు జామలో అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు జామకాయ దోహదం చేస్తుంది. మలబద్ధకం నివారణలో కూడా పనిచేస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కణజాలం పొరను రక్షిస్తుంది. జలుబు, దగ్గు పైన సి విటమిన్ పోరాడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని సెరిటిన్, ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధం చేసే ఇనోసిటాల్ అనే పదార్థం ఉంది. ఇందులో ఇది మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను నియంత్రిస్తాయి. కొవ్వు పదార్థాలను కరిగించడంలో, రక్తంలో కొవ్వును తగ్గించడంలో, జలుబు, ఫ్లూలను నయం చేయడంలో తోడ్పడుతుంది. ఈ నారింజ పండ్లను భోజనానికి ముందు గాని, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు గాని తినకూడదు. పుచ్చకాయ ఇందులో 92% నీరే ఉంటుంది. అధిక వేడి నుంచి, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. పుచ్చకాయలోని పొటాషియం గుండెకు చాలా మేలు చేస్తుంది. బి విటమిన్ శరీరానికి శక్తినిస్తుంది. పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు అదుపులో ఉంచుతాయి. మూత్రనాళాల, మూత్రపిండాల ఇబ్బందులు ఉన్నవారికి ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. పుచ్చకాయ తింటే అంగస్తంభన సమస్యలు అస్సలు తలెత్తవు. అందులో ఉండే సిట్రులైట్ ఆర్గనైజ్ పదార్థాల వలన అది సాధ్యమవుతుంది. అరటి పండ్లు ఇవి శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తాయి. అరటి పళ్ళల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో సహజమైన తీపి ఉండటం వలన తక్షణం శక్తి కలిగిస్తుంది. అరటి పళ్ళల్లో బూఫాటెనైస్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మూడ్ను, శృంగార భావనలను, విశ్వాసాలను, లైంగిక ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నిరోధించడంలోనూ తగిన పాత్ర పోషిస్తుంది. స్ట్రాబెర్రీ ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ పండుకు ఆదరణ పెంచాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్ గుండె పనితీరును చక్కదిద్దుతాయి. క్యాన్సర్‌ను నిరోధించే శక్తి వీటికుంది. వీటిలో ఉండే మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. సీతాఫలం సీతాఫలంతో అనేక లాభాలున్నాయి. సి విటమిన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి ఇందులో. ఇందులోని మెగ్నీషియం కండరాలకు విశ్రాంతిని కలగజేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఎముకల పట్టుత్వాన్ని పెంచుతుంది. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు. భోజనం చేశాక తినాలి. తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగాలి. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఉబ్బసం ఉన్నవాళ్ళు వీటిని తినకుండా ఉంటే చాలా మంచిది. మామిడి బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దీనితో జలుబు, సైనసైటిస్ సమస్యలు రాకుండా ఉంటాయి. పోషక ఆహార లోపంతో బాధపడే చిన్నారులలో రేచీకటిని
నిరోధిస్తుంది. ఇందులో లభించే సి విటమిన్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వయసుకు తగ్గ బరువు లేని వారు రోజుకి 3 సార్లు మామిడి పండ్ల రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే బరువు అమాంతం పెరిగిపోతారు. ఈ పండ్లన్నీ మనకి రెగ్యులర్‌గా మనకి దొరికే ఫ్రూట్సే. వీటన్నిటిని మీరు రోజుకొకటి చొప్పున తినండి. మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని భావిస్తున్నాను. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!